నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి అమెరికాలోని భారతీయులందరూ కూడా అమెరికాను ఆక్రమించేస్తున్నారు. అమెరికాలోని భారతీయ జెండాని ఇంకా పూర్తిగా పాతేయాలని డిసైడ్ అయిపోయారు అని ట్రంప్‌కి మరేమైనా భయం పట్టుకుందో ఏంటో తెలీదు గానీ, ఆయన వచ్చిన ప్రతిసారి గూడాను భారతీయుల మీద ఏదో ఒక రకమైన పన్ను, ఏదో రకమైన వేట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాగే ఉద్యోగాలు తీసేస్తూ ఉంటాడు. రకరకాల రూల్స్ పెడుతూ ఉంటాడు. ఇక ఏదో ఒక కిరికిరి చేస్తూనే ఉంటాడు. మరి ప్రస్తుతానికి తీసుకుంటే ఏదైతే ఈ టారిఫ్స్ రేట్లు పెంచేశాడు అన్ని గూడాను ఏదో ఒక కీలకమైన ఒక భయంకరమైన నిర్ణయం తీసుకొని ప్రజల్ని అతలాకుతలం చేయడమే ఒక పనిగా పెట్టుకుంటాడు ట్రంప్. అయితే మనం ఆయన్ని ఆరోపించే కన్నాను అసలు మన భారతీయులు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడుకుంటే, భారతదేశంలో కూడా బ్రతకడానికి ఒకప్పుడు చాలా సంపన్నమైన దేశము, ఇప్పటికీ సంపన్నమైన దేశమే. భారతదేశంలో బతకడానికి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వసతులు ఉంటాయి. మహా అయితే ఏదో చెత్త గిత్త రోడ్ల మీద అక్కడక్కడ ఏదో పడేస్తారని తప్ప మిగిలిన విషయాలన్నిటిలో కూడాను భారతదేశంలో ఉన్నంత సౌకర్యము, ఇక్కడ ఉన్నంత ఫ్రీడము దేనికి ఉండదు. అసలు ఏ అంశానికి ఉండదు. అసలు ఒక పంటలు పండించాలనుకున్నా, ఒక కంపెనీలు రన్ చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నాను, దేన్నైనా కొత్తగా ఉత్పత్తి చేయాలనుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడాను భారతదేశంలోని స్వతంత్ర దేశము. అలాగే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నారు. ఉత్తమ విద్యార్థులు చక్కగా చదువుకొని పెద్ద పెద్ద పీజీలు చేసి ఇక్కడ నుంచి శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద టెక్నాలజీ పరంగా డెవలప్స్ చేసిన ఎందరో మంది మహానుభావులు భారతదేశం నుంచే విదేశాల్లో కూడా చెప్పుకునే విధంగాను ఒక ఐకానిక్ గా, సింబల్ గా, ఒక రోల్ మోడల్స్ గా ఉన్నారు. మరి అలాంటి భారతదేశము చెత్తగా ఉంటది, నీట్ గా ఉండదు. భారతదేశంలోని పైసలు రావు, కోట్లు రావు, లక్షలు రావు, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనకి కావాల్సింది ఒకటండి, ప్రశాంతంగా బతుకుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రశాంతంగా మనము తిని హాయిగా నిద్రపోతున్నాము, మన కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నాము, మన అనుబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాతే మనం ఏ నిర్ణయం అయినా తీసుకుంటే బాగుంటుంది. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న చందంగాను భారతీయులు ఆల్మోస్ట్ తయారవుతున్నారు అని చెప్పేసి అనేక మంది ఎవరైతే ఇక్కడ భారతదేశంలో ఉండి భారతదేశ అభివృద్ధికి, భారతదేశం కోసం పోరాడుతూ ఉన్న జవాన్లు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడాను కొంత కొంత ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆవేదన వ్యక్తం అవుతూ ఉంది, రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే భారతదేశంలోని ఎలాంటి వసతులు, సౌకర్యాలు, నా అభివృద్ధి ఇక్కడ జరగదు, నాకున్న టాలెంట్ ని మొత్తం నేను విదేశాల్లోనే చూపించాలి, ఇది భారతదేశానికి నాలో ఉన్న టాలెంట్ ని ఇక్కడ తీసేస్తే ఇక్కడ ఏం ఉపయోగం ఉండదు, దీంతో నేను కోట్లు సంపాదించాలి, అట్లా ఏమైనా ఒక పిచ్చి వెర్రి ఆలోచనలతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడాను విదేశాలు బాటపడుతూ అక్కడ ఉన్న అమెరికన్ గవర్నమెంట్స్, లేకపోతే అమెరికానో, లండనో, యూకేనో, యుఎస్నో ఏదో ఒక దానిలోని వీళ్ళకున్న మొత్తం తెలివిని అన్నింటినీ కలిపి అక్కడ పెట్టుబడిగా పెట్టి అక్కడ సంపాదించుకొని అక్కడ స్థిరపడి మేము భారతీయులమి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఫీల్ అవుతున్నట్లుగా మేము ఇక్కడ సిటిజన్స్, ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఇక్కడ మాకు 10 ఇల్లులు సంపాదించుకున్నాం, 10 కార్లు సంపాదించుకున్నాము, ఇక్కడ ట్రంప్ కన్నా మేమే టాప్ అన్న లెవెల్లోన చూపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడున్న ఉద్యోగులు, ఇక్కడున్న యువత, ఇక్కడ కూడా తెలివితేటలున్న ఉద్యోగులు భారతదేశం కోసం మాత్రమే బ్రతుకుతున్న అనేక మంది వ్యక్తపరుస్తున్న ఒక బాధాకరమైన అంశం ఇది. మరి ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అని మీకు అనిపించవచ్చు, ఇంత సుత్తి చెప్తున్నానని మీకు ఏమైనా అనిపించవచ్చేమో. బట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ లోకి తీసుకునే ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్తున్నాను. మరి తాజాగాను TCS H1B వీసాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది ఐటీ దిగ్గజ కంపెనీల్లోనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ H1B వీసాలకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోని కొత్తగా H1B వీసాల పైన ఎలాంటి నియామకాలు చేపట్టమని సంస్థ CEO కృతి వాసన్ స్పష్టం చేశారు. కృతి వాసన్ చెప్పారు, దీనికి బదులుగా అంటే H1B వీసాల మీద ఎవరైతే వచ్చున్నారో దాదాపుగా H1B వీసాలకి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న లెక్క ప్రకారము దాదాపు 32,000 మంది సిబ్బంది వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండగా వాళ్ళల్లో 11,000 మంది H1B వీసాల మీద వచ్చారు, H1B వీసాల మీద పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించి వీళ్ళని మేము కుదించలేకపోతే
ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక అమెరికా వెళ్ళిపోవాలని ఒక ఆశ, అత్యాశ, ఒక అత్యుత్సాహంతోని ఇక్కడున్న భూములు, ఇక్కడున్న ఇల్లులు తనఖాలు పెట్టి, తాకట్లు పెట్టి, తల్లిదండ్రులు వాళ్ళకి మోయలేని భారాన్ని మోస్తూ ఏదో చేయాలని ఒక తపనతోని ఈ భారతదేశం గడ్డపైన మేమేమీ సాధించలేకపోతున్నాం, మా పిల్లలేమీ సాధించలేకపోతున్నారు, మా సత్తాని విదేశాల్లో చాటి చెప్తాము అని ఒక పిచ్చి వెర్రి ఆలోచనతోని ఇక్కడ ఉన్నవన్నీ అన్నింటినీ కూడాను మొత్తం వాష్ అవుట్ చేసుకుంటూ ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టుబడిగా పెడుతూ ఉన్నారు. H1B వీసాలు ఏదో కష్టపడి ట్రంప్ పెట్టిన రూల్స్ ని గట్టిగా ఫాలో అవుతూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు H1B వీసా మీద. ఈ H1B వీసాకి సంబంధించి TCS లో ఉన్న ఎవరైతే 11,000 మంది ఉన్నారో ఈ ఎంప్లాయీస్ ని కూడా తీసేసే అవకాశం ఉంది. ఇన్ కేసు H1B వీసాల మీద ఎవరైనా రావాలి అని అనుకుంటే దయచేసి ఇంకా అమెరికాకి రావద్దు అని వాళ్ళు దాన్ని ఆవేదన అంటామా, లేకపోతే వాళ్ళు రూలే పెడతారా, వాళ్ళ కండిషనా, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్ ని తెలియజేసినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో H1B వీసాల పైన ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాల్సిందిగా మేము భావిస్తున్నాము అంటూ కూడా TCS చేతులు జోడించి చెప్పినట్లుగా వాళ్ళ చాలా మర్యాద పూర్వకంగా చెప్పినట్లుగా ఈ వార్తలో మనకి కనిపిస్తుంది. మరి TCS కి సంబంధించి వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు, అయ్యా మహానుభావులారా, భారతీయులారా, దయచేసి మీకున్న టాలెంట్ ని, స్కిల్ ని అక్కడే భారతదేశంలో వాడడానికి ప్రయత్నం చేయండి. ఇదే TCS కంపెనీకి సంబంధించి కూడా అక్కడ కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలోని, అమెరికాలోని భారతదేశ సంతతి పెరిగిపోతూ ఉంది. ఇప్పటికి స్థిరపడిన వాళ్ళకే ఉద్యోగాలు లేక ఇప్పటికీ దాదాపు 15 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక మంది డాక్యుమెంట్స్ తో క్యూ లైన్ లో నిల్చుంటూ ఉన్నారు. వాళ్ళ ఇక్కడ సిటిజన్స్ అని అనిపించుకోవడం కోసం, దానికోసం, ఆ స్టాంపింగ్ కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళే లక్షల్లో ఉండేటప్పుడు ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ ఇంకా వస్తూ ఉంటే ఒక చీమల దండులాగా ఒక యుద్ధానికి వెళ్ళినట్టు మా దేశం మీదకి వచ్చి భారతీయులందరూ కూడా అమెరికాను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ట్రంప్కి వచ్చిన ఒక ఎందుకంటే ఆయన పదవిలోకి వచ్చాడు అని అంటే చాలు భారతీయులందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు, ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఆయన వస్తాడు అనే ఒక వాదన కూడా ఉంది. మరి ఆయన రాగానే ముందు ఆయన గురిగానే, ఆయన గన్నుగానే, ఆయన ఆలోచన గానీ ఏదైనా ఫస్ట్ టార్గెట్ మాత్రం భారతీయుల మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇదైతే డామ్ ష్యూర్ అనే చెప్తూ ఉన్నారు నిపుణులు కూడాను. మరి ఈ రకంగా వచ్చిన వాళ్ళని ఆల్రెడీ ఆయన పదవిలోకి వచ్చాడు, ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఆయన వచ్చినప్పటి నుంచి భయపడుతూ ఉన్నారు భారతీయులందరూ కూడా. H1B వీసాలకి సంబంధించి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఉన్న భారతీయులు అనేక రకాల కాల్పులకి, మరణాలకి అనేక మంది మరణిస్తూ ఉన్నారు అక్కడ విదేశాల్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ H1B వీసా మీద వెళ్ళిపోగానే అక్కడ ఉద్యోగం వచ్చేసి గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ అయిపోయి స్థిరపడిపోవడం అంటూ ఉండదండి. మన భారతదేశంలోనే కొంచెం ఫీజబిలిటీ రూల్స్ ఉంటాయి, కానీ అమెరికన్ గవర్నమెంట్ కి సంబంధించి, ఇతర ప్రభుత్వాలకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవ్వకపోతే మాత్రం ఇంకా మనం ఎవరైతే వెళ్ళారో వాళ్ళని పూర్తిగా మనం మర్చిపోవచ్చు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో ఇవన్నీ తెలిసి కూడా వేలం వెర్రిగా వెళ్తున్నారని అంటే నిజంగా వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి. రియల్ గా మన భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో, సరిహద్దుల్లో పోరాడే సైనికులు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు వేలాది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాదు సెల్యూట్ చెప్పాల్సింది. భారతదేశంలోనే బతకడానికి మాకు కుదరడం లేదు, ఇతర దేశాల్లో మా సత్తా చాటుతామని వెళ్ళి అక్కడ కాల్పులు జరిగి మరణిస్తున్నప్పటికీ ట్రంప్ చిప్పోండి అని ఆయన కుక్కల్ని తరిగినట్టు తరిమేస్తున్నాడు అని వార్తలు కొప్పలు తెప్పలుగా వస్తున్నప్పటికీ కూడా రియలైజ్ అవ్వకుండా వెళ్తున్న వారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అది మన భారతీయుల నుంచి వ్యక్తమవుతున్న ఒక రకమైన ఆవేదన, ఆక్రందన కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇక్కడ కూడా మనం ప్రయోగాలు చేస్తూ ఉన్నాము, చంద్రమండలానికి వెళ్ళాము. సో చాలా తెలివైన మేధావులు ఉన్న గడ్డ భారతదేశము. మరి ఇలాంటి భారతదేశంలోనే మేము బతకలేకపోతున్నాము. చిచ్చి అనుకుంటూ అక్కడ క్లీన్లెస్ ఉండదు, నీట్నెస్ ఉండదు. అమెరికాలో అద్భుతము, మహాభవనాలు ఉంటాయి, చాలా అసలు ఇక్కడ మెయింటెనెన్స్ ఏంటో తెలుసా, ఇక్కడ ఎలాంటి ఫుడ్ తింటారో తెలుసా, ఇక్కడ లైఫ్ ఏంటో తెలుసా అని వేలం వేరుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి భారతదేశానికి రాకండి, అమెరికాకి రాకండి భారతీయులారా, మీకు చేతులెత్తి మొక్కుతాము. అమెరికా అసలు H1B వీసాల మీద అస్సలు రాకండి, వచ్చారని అంటే మాత్రం కుక్క కన్నా హీనమైన బతుకైపోతుంది మందే అని చెప్పేసి అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి మనకి నెట్టింట. అయినా కూడా
మార్పు అయితే రావడం లేదు. తాజాగా కూడా అనేక మంది H1B వీసాలు పర్మిషన్స్ ఇచ్చారంట, మనం పెట్టేసుకోవాలి అని కూడా ఇప్పుడు కూడా పెట్టుకుంటూ ఉత్సాహంగా అత్యుత్సాహంగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మరి TCS తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో దయచేసి దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మరి ఇతర కంపెనీలు కూడా ఇంకా, ఎందుకంటే వాళ్ళకి పారిశ్రామిక పరంగాను వాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ బాధుడు వాళ్ళు బాధేస్తారు. మరి ఈ బాధుడికి ఈ దెబ్బలను తట్టుకొని మాకు కుక్క చావు వచ్చినా పర్వాలేదు మేము వెళ్ళిపోతాము అని తప్పుగా మాట్లాడుతున్నానని దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఇది నా ఒపీనియన్ కాదు, విశ్లేషకుల ఒపీనియన్. అలాగే ఎక్కడున్నా ఎక్కడ కాస్తో కూస్తో ఎంతో కొంత అని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న అనేక మంది మేధావులు కూడా భారతదేశంలోని పుట్టాము, మనం ఈ గడ్డకి మనం ఇవ్వగలిగేది అది మాత్రమే అని తపన పడుతున్న వారి ఆవేదన. ఎందుకంటే పులిని చూసి నక్క వాతలేసుకుందని మనం ముందే అనుకున్నాము. సో ఇలా వెళ్ళిన వాళ్ళందరినీ చూసి ఈ పేరెంట్స్ అందరూ కూడాను నువ్వు అమెరికాకి వెళ్ళు, అమెరికా సంబంధం అంట, అద్భుతమైన సంబంధం అంట అని చెప్పేసి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో దయచేసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకండి పేరెంట్స్ అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. సో మన భారతదేశంలోనే స్థిరపడే ప్రయత్నం చేయండి అని కూడా అంటూ ఉన్నారు. మరి మీరే ఆలోచించుకోవాలి, అదంతా ఎవరి సొంత ఒపీనియన్స్, ఎవరి భవిష్యత్తు వాళ్ళది కాబట్టి మరి అక్కడికి వెళ్ళి మనం కుక్కపాట్లు పడి ఇలాంటి ఇబ్బందులు పడే కన్నా TCS ఇప్పుడైతే ఏదైతే H1B వీసాలకు సంబంధించి 11,000 మందిని దాదాపుగా తొలగించేస్తాము, ఇంకా అక్కడితో ఆపేస్తామని చెప్తూ ఉంది. స్థానికంగా ఎవరైతే సిటిజన్స్ పాత వాళ్ళు స్థిరపడ్డారో వీళ్ళకి సంబంధించి వీళ్ళకి మాత్రమే ఉద్యోగాలు మేము ఇక్కడ కల్పించగలము, వాళ్ళ మీద కొంచెం ఫోకస్ పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా అనేక మంది ఇక్కడ కొంచెం ఎక్కువ మంది రావడం వలన, ఎందుకంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎక్కువ మంది రావడం వలన ఇక్కడ ఉన్న వారికి కూడా ఉపాధి కోల్పోతూ ఉందని చెప్పేసి అమెరికన్ సిటిజన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు అయితే వారు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ తాజాగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. H1B వీసాకి సంబంధించి $1,00,000 పెంచుతానని చెప్పేసి ఫీజుని ఏకంగాను $1,00,000 అంటే ఆసామాషి విషయం కాదండి. ఏకంగా ఇంకా ఏదేదో తాకట్టు పెట్టాలి, భూములు అవి కాకుండా. సో పెంచుతామని చెప్పడంతోని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా దయచేసి రావద్దు, ఇంకా రానివ్వను, వచ్చారంటే ఇంకా వేరేలాగా ఉంటది అని చెప్పేసి ఇంటర్నల్ గా ఒక రకమైన వార్నింగ్ అన్నమాట. సో ఇదంతా ఉంది కాబట్టి దయచేసి దీనికి వెళ్ళే ఆలోచన అయితే చేయకుండా ఉంటే మంచిదే అని చెప్పేసి అంటున్నారు. కొంచెం కొద్ది రోజులు ఆగి పరిస్థితులు చక్కబడిన తరువాత ఏదైనా మీరు H1B వీసాల మీద వెళ్ళాలనుకున్నా, లేదు అని అంటే కొంత ఏవైతే అక్కడ ఉన్న TCS లాంటి కొన్ని అనేక రకమైన కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళకి సంబంధించి ఒక నిర్దిష్టమైన మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటే బెటర్ అని అనుకుంటూ ఉన్నారు. మరి ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది ఖచ్చితంగాను. సో అందులో క్వాలిటీ ఉండదు, ఖచ్చితంగా దానికి ఇబ్బంది అయితే జరుగుతుంది. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉంటే మంచిదే అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఒక మెసేజ్ గా తీసుకోవాలని దయచేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం.